ఈ రోజు యువత అంతా బెట్టింగ్ యాప్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. సూసైడ్లు కూడా చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఆపాలంటే ముందు అసలు మీడియాలో ఇవన్నీ ఆపాలి, ప్రమోషన్స్ ఎక్కువ చేయడం. యాడ్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే దానివల్ల ఏదో డబ్బులు వస్తాయని వాళ్ళు యాడ్ బాగానే చేస్తారు. దానివల్ల యువత బాగా పాడైపోతున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ చెడిపోతున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో చూడాలందరూ పిల్లలందరూ మల్లెపూల్లో తయారయ్యి చక్కగా బయటకు వస్తున్నారు. ఈ బెట్టింగ్ యాడ్స్ అసలు విసివే చూడండి. ప్రజలు ఏంటంటే ఇంటికి ఫ్రీస్కి అలవాటు పడిపోయారండి. మనం కష్టపడి సంపాదించుకోవాలనేది పోయింది. అవేర్నెస్ ఎక్కువైపోతుందో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాళ్ళు మ్యాక్సిమం బ్యాడ్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు కొంచెం చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఎవరైనా పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నవాళ్ళు అవనివ్వండి. ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి యువత అన్ని విధాల సర్వనాశనం అయిపోవడం జరుగుతూ ఉన్నది. యువత బెట్టింగ్ యాప్ల వైపే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు బెట్టింగ్ యాప్లోని ఎన్నో లక్షలు సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం అన్న ఒక ఆశతోనే ఈ బెట్టింగ్ యాప్లు ఆడి వాళ్ళు జీవితాన్ని కోల్పోబోతున్నారు. అసలు దీన్ని మీరు ఎలా చూస్తారు? యువత పాడవడం కారణం ఈ క్రికెట్ వల్ల. ముందు మెయిన్ క్రికెట్ మీద బెట్టింగ్లు. ఫస్ట్ క్రికెట్ అనే చిన్న పిచ్చితో కాన్సెప్ట్ ముందు ఈ పిల్లలు చదువుకున్న పిల్లలందరూ గెలిపి క్రికెట్ అనే విధానంతో బయటకు వస్తున్నారు. ఫస్ట్ కాలేజీ పిల్లలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ చాలా మంది పిల్లలు ముందు మెయిన్ క్రికెట్ తో వాళ్ళు చూసిన టోర్నమెంట్లు చూడడం, దాని నుంచి బెట్టింగ్లు పెట్టుకోవడం. ఉత్తినికి డబ్బులు సంపాదించడం పేరుతో కష్టపడకంటే యువత తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. 1,00,000 50,000 2,00,000 సెల్ ఫోన్ కొనిచ్చిన తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళ ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే క్రమశిక్షణగా పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తున్నాం, చిన్న స్కూల్ కూడా చదువుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ చెడిపోతున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో చూడాలందరూ పిల్లలందరూ మల్లెపూల్లో తయారయ్యి చక్కగా బయటకు వస్తున్నారు. ఈ బెట్టింగ్ యాడ్స్ అసలు విసివే చూడండి. ప్రజలు ఏడు చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. వాళ్ళు లేనిపోయినవన్నీ తప్పుడు మార్గాల్లో వెళ్ళడం, డ్రగ్ అని చేసుకోవడం, సరస్ అని తీసుకోవడం, ఈ బెట్టింగ్ యాప్లు ఓపెన్ చేయడం, ఆన్లైన్లో వచ్చినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడం, తప్పుడు మార్గంలో వెళ్ళిపోవడం. మరి పిల్లలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, ఫేస్బుక్ అన్ని చూస్తున్నారు, కానీ ఎందుకు పనికిరాకంట జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దయించి పిల్లలందరికీ ఒకటే, తల్లిదండ్రులు లక్షలు పెట్టి చదివిస్తున్నారు. దాన్ని మీరు క్రమశిక్షణగా చదువుకొని ఊరికి మంచి పేరు తెచ్చుకొని శుభ్రంగా ఉంటారని మనం చేసుకుంటాం. ఎవరినైనా చూసారా బెట్టింగ్ యాప్లో ఆడి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి వరకు కూడా వచ్చాయి? వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరినైనా చూసారా మీరు? అంటే చూసాకుండా దగ్గరగా ఇప్పుడు మన లోకల్ బాయ్ నాని అని చెప్పి ఇక్కడే ఉన్నారు. మన వైజాగ్లో లోకల్ బాయ్ నాని అని చెప్పి ఫిషింగ్ గారు, ఆయన ఫిషింగ్కి వెళ్ళి చదువుకోలేదు. చదువుకున్న బెట్టింగ్ యాప్లో ఆడుతున్నారా? కాదు కదా. చదువు రాదు, 2 వరకు చదువుకున్నాను చెప్పేసి లోకల్ బాయ్ నాని ఎన్నోసార్లు చెప్పారు, నేను రచ్చగాడిని, నేను బౌట మీద వెళ్తాను, ఇది చేస్తున్నా అది చేస్తాను చూపి లక్షలాది రూపాయలు బెట్టింగ్ యాప్లో సంపాదించి మొన్న దొరికిపోయి జైలుకి వెళ్ళిపోయాడు. అదొక ఉదాహరణ. ఇక్కడ నుండి 4 కిలోమీటర్లు ఎక్కడో చెప్పవసలు చుట్టుపక్కలే ఉన్నారు. మెయిన్ ఇక్కడ చదువుకున్న కాలేజీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడో ఉన్నారు. ఇక్కడ లోకలనే కాదు, ఎక్కడెక్కడో గుంటూరు, నెల్లూరు, సాలూరు, విజయనగరం ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ కాలేజీల్లోనూ చదువుకొని ప్లాట్లో అట్లా అద్దెకుండి ఈ యాప్లో రెడీ చేసుకొని ఉద్యోగాలు సజ్జాగాలు చేయకుండా ఇలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ఆకర్షణతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఒకలే చర్యలు తీసుకుంటే సరిపోదు సార్. ఇంట్లో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ఫస్ట్ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి. ఎంత గవర్నమెంట్ చేసినా సరే తెల్లారితే తల్లిదండ్రులు కంటే పిల్లలు బయటకు రావాలి. గవర్నమెంట్ ఏడు చేస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి చాలా వరకు ఎన్నో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. డబ్బుల మాట పక్కన ఉంచండి, పిల్లలకి అంటే అవేర్నెస్ ఎక్కువైపోతుందో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాళ్ళు మ్యాక్సిమం బ్యాడ్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు కొంచెం చాలా ఫోకస్డ్గా ఉండాలి. పేరెంట్స్ అవనివ్వండి, ఎవరైనా పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నవాళ్ళు అవనివ్వండి. ఫోకస్ అనేది మంచి వైపు వెళ్తే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్స్ వైపు అటువైపు ఎందుకండి అనవసరమైన యాప్స్ అన్ని పెట్టుకొని మనం కూడా చూసుకోవాలి. మనం కూడా అన్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ ఫోకస్ని వేరే వైపు మళ్లించేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆ ఊహ తెలియదు కదా, అవగాహన ఉండదు వాళ్ళకి. ఏంటి ఓకే ఇందులోకి వెళ్తే ఒక మనీ వస్తుంది, ఓకే మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు మనీతో ఏదైనా చేయొచ్చు అని వాళ్ళ ఫీలింగ్. ఆ చిన్నపిల్లలకి ఒక టీన్స్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ఆ ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళని మంచి వైపు తీసుకెళ్లారు అనుకోండి, మనం కూడా చెప్పాలి. పెద్దవాళ్ళు అంటే అందరూ ఎవరి పిల్లల వాళ్ళని మీరు వెళ్ళండి అని చెప్పరు ఎప్పుడు, కానీ మనం కూడా ఫోకస్డ్గా ఉండి వాళ్ళని వేరే వైపు మళ్ళిస్తే, మంచి వైపు మళ్ళిస్తే దీని గురించి పక్కకు వస్తారో అని చూసుకుంటారు. మధ్య కాలంలోనే చాలా వరకు బెట్టింగ్ యాప్స్, అనేక రకాలైనటువంటి బెట్టింగ్ యాప్స్ వచ్చేసినాయి. దీన్ని ఎంతో అట్రాక్టివ్గా సినీ సెలబ్రిటీ
సెలబ్రిటీస్ కూడా ప్రమోషన్ చేసే పరిస్థితి కూడా వచ్చేసింది. దానివల్లే ఎక్కువ మంది యువత దీనికి గురవుతున్నారని చెప్పి మనం కూడా ఆలోచించాలి కదండి. వాళ్ళు చెప్పారని చెప్పి మనం అందులోకి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు కదా. పిల్లలు కూడా వాళ్ళు వేసుకున్నారని చెప్పి వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం చేయడం అది కరెక్ట్ కాదు. అలాని వాళ్ళని వాళ్ళు తప్పు పట్టట్లేదు, ఎవరిని తప్పు పట్టలేదు. ఇందులోని వాళ్ళు చెప్పారని మనం వెళ్ళకూడదు అందులో. వాళ్ళు చెప్తున్నారు కదా అని మనం వెళ్తే వాళ్ళు చేయి కాల్చుకోమంటారు, చేయి కాల్చేస్తామా? అలాంటిది మనకి హాని జరుగుతుందని తెలిసినప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాటికి. ఓకే, చూడండి, ఎంజాయ్ చేయండి అన్ని, అంతే తప్ప వాటిల్లోకి వెళ్ళిపోండి చేయండి అని అంటే అది మనం ఏం చేయలేం. వాళ్ళు వెళ్తున్నారంటే అదే ఇందాక చెప్పినట్టు ఫోకస్ ఎప్పుడు మంచి వైపు మళ్ళిస్తే బెటర్గా ఉంటుంది. ఇంకా అంతకు మించి మనం వాళ్ళని ఏం కంట్రోల్ చేసే విధానం తెలియట్లేదండి ఇప్పుడు బేసికల్లీ. ఎలా ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది, అన్నీ ఉన్నాయి, అయినా సరే మనం ఏం చేస్తున్నాం, చాలా మంది అట్రాక్టివ్గా గ్యాడ్జెట్స్ యూజ్ చేయడానికి అన్నిటికీ యూజ్ చేస్తున్నారు కానీ సోషల్ మీడియాని పట్టుకొని. కానీ వాళ్ళు ఏంటి మంచి అన్న దానిలో గ్రహించట్లేదు. ఏమైనా ఓకే దీనిలో ఇది వెళ్తుంది, ఇది ఉన్నది, బ్యాడ్ ఉంది అంటే అందులో థంబ్నెయిల్స్ కూడా అలాగే ఉంటాయి. బికాస్ నేను ఎవరిని తప్పుపట్టట్లేదండి, కొన్ని మంచివి కూడా ఉంటాయి. అడ్వాంటేజెస్ తీసుకోవాలి, వీళ్ళకి అనవసరమైనవి పక్కన పెట్టాలి, అవసరమైనవి చూసుకోవాలి. ఇప్పుడు చదువుకు అవసరమైనవి ఎన్నో మనం చూసుకుంటాం, ఈ యాప్సే చూసుకోవాల్సిన పనేం లేదు కదండి పిల్లలకన్నాక. కేవలం ఈజీ మనీ కోసమే ఎంత అట్రాక్ట్గా అయిపోవడం అనేది కరెక్టే అంటారా? అది కరెక్ట్ కాదు కదండి. ఎప్పుడు నువ్వు ఈజీ మనీ కోసం ఎందుకు అట్రాక్ట్ అవ్వాలి? అసలు ఎందుకు అన్ని అంత ఈజీగా ఎందుకు మనీ రావాలి మనకి? కష్టే ఫలి అన్నారు కదా, కష్టపడితే మంచి ఫలితం బాగుంటుంది. యాక్చువల్లీ కష్టపడాలి, ఎప్పుడు కష్టపడితేనే మనకి ఏదైనా ఫలితం వస్తుంది, ఆశించిన ఫలితం. ఇప్పుడు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలంటే మనం దేనికైనా కష్టపడి. ఈజీ మనీ అన్నది పక్కన పెట్టి ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఈజీ మనీ ఈ రోజు ఎలా వచ్చిందో రేపు అలా పోతుంది. అదే మన దగ్గర శాశ్వతంగా ఉండిపోదండి ఇప్పుడు డబ్బు అన్నది. అందుకనే చెప్తున్నాను, ఏదైనా సరే ఎడ్యుకేషన్ వైపు లేకపోతే ఏదైనా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వైపు అటు సైడ్ వెళ్తే ఈ యూత్ కూడా అది బెటర్, మంచి ఫ్యూచర్ అందిస్తుంది అందరికీ. యువత బెట్టింగ్ యాప్స్కి గురయ్యి చాలా వరకు వాటిని అలవాటు పడుతూ ఈజీ మనీ కోసం ట్రాప్లో పడుతున్నారు సార్. దీన్ని ఎలా చూడాలంటారు? అదే ఇప్పుడు ప్రజలు ఏంటంటే ప్రస్తుతం అన్నింటికి ఫ్రీస్కి అలవాటు పడిపోయారండి. మనం కష్టపడి సంపాదించుకోవాలనేది పోయింది. అంటే ఈ యాప్స్ ఏంటంటే వాటి డెప్త్ కానీ వాటి డీటెయిల్స్ తెలియకుండా ఎంటర్ అవుతున్నారు చాలా మంది. ఏదో చూద్దాంలే అని చెప్పి ముందు స్టార్ట్ చేసి ఏదో ఒక స్టెప్ ముందుకు వెళ్ళటం, అలాగా ఏదో ముందు వీళ్ళు ఆఫర్ చేసి ఏదో 100 రూపాయలు 200 లేదా 1000 రూపాయలు ముందు వీళ్ళ అకౌంట్లో వేయటం, అలా వీళ్ళని మెల్లగా ట్రాప్ చేసి తర్వాత స్లోగా అండ్ మళ్ళీ వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అడిగి, డేటా మొత్తం అడిగి, ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అడిగి, అదే క్లిక్ చేయమంటాం, ఇది క్లిక్ చేయమంటాం, ఏదో ఒక నంబర్ క్లిక్ చేయమంటాం, దాని నుంచి ఆటోమేటిక్గా వీళ్ళ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ మొత్తం లాగేయటం, లేదంటే అప్పులు చేసి పెట్టడం, మన దగ్గర డబ్బులు అయిపోతే అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయడం దానిలో. ఇంకా మళ్ళీ ఎలాగో డెఫినెట్గా ₹1 కూడా వెనక్కి రాదు. దాని నుంచి అప్పులు పాలైపోయి చివరికి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది సూసైడ్ దాకా వెళ్తున్నారు. కొంతమంది ఏమో ఏదో ఎదుటి వాళ్ళని మర్డర్లు చేయడాలు, దొంగతనాలు చేసి అది కూడా వస్తుంది. అటువంటి అన్ని పోవాలంటే జనాల్లో కొంచెం అవగాహన పెరగాలండి. సొంతంగా కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి పనిచేసి, అంతే తప్ప ఎటువంటి ఫ్రీస్కి అలవాటు పడకూడదు. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్కి చాలా వరకు ఎంతో క్రేజీ తీసుకొచ్చారు యూట్యూబర్స్. ఈ యూట్యూబర్స్ తీసుకొని రావటం వల్ల వాళ్ళకి తెలిసి తెలియని వ్యవహారంలో యాప్ల్లో దూరి ఎన్నో రకాలైన సమస్యలకి ఎదుర్కొని సూసైడ్ పరిస్థితి వరకు వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చి ఫ్యామిలీని సర్వనాశనం చేసింది ఈ బెట్టింగ్ యాప్స్. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? అదే గవర్నమెంట్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలండి. ఈ యూట్యూబర్స్ మీద కొన్ని కంట్రోల్స్ పెట్టి ఎవరు పడితే వాళ్ళు ఇలా ప్రమోట్ చేయకుండా కొంత కంట్రోల్స్ పెట్టి గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి. పేరెంట్ గా మీరైతే ఏం చెప్తారు? పిల్లలు ఎవరికి వాళ్ళు ఏంటంటే స్వతహాగా వాళ్ళు తెలుసుకుని అన్ని చేసి కష్ట నష్టాలు ముందే వాళ్ళు గ్రహించి ఊహించుకుని వీటిలో ఎంటర్ అవ్వకుండా ఉండాలండి. సొంతంగా కష్టపడి పనిచేసేలా చూసుకోవాలి. బెట్టింగ్ యాప్లతోటి చాలా వరకు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఈ రోజు యువత అంతా బెట్టింగ్ యాప్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. అంటే వాళ్ళ జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందో కూడా తెలియట్లేదు, సూసైడ్లు కూడా చేసుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? గతంలో బెట్టింగ్స్ అన్నీ కూడా బుక్కీల ద్వారా అయినటువంటి పరిస్థితి నుండి రాను ఈరోజు బెట్టింగ్ యాప్ల ద్వారా సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి యువత అన్ని విధాల సర్వనాశనం అయిపోవడం జరుగుతూ ఉన్నది. ఫస్ట్ యువత సంపాదించిన వారు కానీ లేదా చదువుకున్నటువంటి వారు కానీ సంపాదించిన వారు ఈ యాప్ల ద్వారా బెట్టింగ్ల ద్వారా సర్వనాశనం అయిపోవడం
మరలా వాళ్ళు అప్పులు తెచ్చుకోవడం, ఆ అప్పులకు వడ్డీలు కట్టుకోవడం, ఆ వడ్డీలకి చక్ర వడ్డీలు అవడం. ఈ రోజు ఆ వస్తున్నటువంటి ఐటీ రంగంలో ఉన్నటువంటి ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారు 1,00,000 వచ్చినా 2 లక్షలు వచ్చినా సరే ఈ బెట్టింగ్ యాప్లకి ఈ యొక్క బుక్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు యువత ఒకటే కాదండి, పెద్దవారు కానీ లాస్ట్ కి మహిళలు కూడా ఆన్లైన్ బెట్టింగ్ లోనే పాల్గొని జీవితాలు సర్వనాశనం అయినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. గత కొంతకాలంగా మీ అందరికీ తెలుసు, ఈ దేశంలోని రాష్ట్రంలో కూడా బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ ఉన్న డబ్బు పోగొట్టుకుంది కాక రుణాలు వేరేగా అప్పులు చేసి ఈ రోజు లాస్ట్ కి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఎన్నో చూసాం. ఈ బెట్టింగ్ యాప్లని నిర్మూలించాలా, చట్టాలని కఠినతరం చేయాలా. ఈ ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్ అన్ని తయారు చేస్తా ఉన్నారో ఆ మెయిన్ కారకుడు ఎవరో వాళ్ళు అరెస్ట్ చేసి శిక్ష చేసి వాళ్ళ ఆస్తుల మీద కూడా జప్తు చేసి అటాచ్మెంట్ చేయాలనేది నా యొక్క విన్నపం. సింపుల్ గా ఈనాటి యువత ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు అన్ని ప్రసార మార్గాలు కూడా దీంట్లో ఏవైతే సెల్ ఫోన్లు ఉన్నాయో అన్ని ఉపయోగించుకొని చాలా ఈజీగా అవుతున్నటువంటి తరుణంలోనే మన సిపి గారు బెట్టింగ్లు జరిగినటువంటి వారిని మరి అరెస్ట్ చేయడం చాలా తనకు మంచి పేరు వచ్చింది. ఈ రోజు విశాఖపట్నంలో బెట్టింగ్లు అన్ని చాలా తగ్గుముఖం పట్టడం జరిగింది. అది ఒక ఎత్తు అయితే ఇది చాలా సింపుల్ అయిపోతుంది. అంటే అది నాన్ అఫీషియల్, ఇది అఫీషియల్ గా బెట్టింగ్లు సెల్ ఫోన్ లోకి వచ్చిన వెంటనే ఒకరికి ₹1,00,000 కొట్టాలనుకో అంతా ఫోన్లతో జరిగిపోతుంది. ఒక్క నిమిషానికి 1,00,000 పోతుంది, ఒక నిమిషానికి 2 పోతుంది, ఒక నిమిషానికి 10 పోతుంది. వీళ్ళు అప్పులు చేసి తల్లిదండ్రులు కూడా వీళ్ళ వల్ల ఆర్థికంగా నలిగిపోయి వీళ్ళు ఎలాగా బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకోగా తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితికి ఈ రోజు రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా బెట్టింగ్ యాప్లకి ఒక చట్టం అనేది తీసుకొని వచ్చి దీన్ని నిర్మూలించాలా. ఇప్పటికే యువత పీజీ చదివిన వాళ్ళు, లేదా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, లేదా డిగ్రీ చదివిన వాళ్ళు, లేదా పై స్థాయి చదువులో అత్యుత్తమ చదువులు డాక్టర్లు చదివిన వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంది ఈ యొక్క బెట్టింగ్ యాప్ల ద్వారా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇప్పటికి దాన్ని చట్టాలు కఠినతరం చేసి యాప్ అనేది ఎవరైతే తయారు చేస్తారో బెట్టింగ్ యాప్ అనేది ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వారిని శిక్షించవలసిందిగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి ఈ చాలా వరకు యువత ఇంకా ఈ యాప్లోనే ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఈ యాప్తోనే ఇంకా వాళ్ళ జీవితం గడిపేస్తూ ఈ 10 ఇస్తే 100 ఇస్తాం, 100 ఇస్తే 1000 ఇస్తాం, 1000 ఇస్తే 2000 ఇస్తాం అంటూ ఈ యాప్లన్నీ ప్రమోట్ చేయడం వల్ల యువత అంతా పాడైపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్కి ఎలా నిర్మూలించాలంటారు? ఈ బెట్టింగ్ యాప్ వల్ల పిల్లలు చాలా మంది చాలా పాడవుతారు. ఎందుకంటే నేను ఏయూలో చేస్తాను, స్టూడెంట్స్ దగ్గర ఉంటున్నాను కాబట్టి నాకు ఇదని తెలిసింది. పిల్లలు కూడా చాలా మోటివేట్ చేస్తుంటాను నేను ఇప్పుడు. ఈ యాప్లో ఇలా ఆడకూడదు, దీనివల్ల దానికి అలవాటు అయిపోతే దాని ఒక ఏదో గేమ్ అనుకుంటారు కానీ మీరు దానిలో ఫ్రాడ్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఫ్రాడ్ వల్ల ఏమవుతుంది, అదర్ యాక్టివిటీస్కి మీరు ఇది అవుతున్నారని చెప్పాను పిల్లలకి. దానివల్ల చాలా ప్రాబ్లం. దీని గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకొని బెట్టింగ్ యాప్ని యాడ్ చేసిన వాళ్ళు కూడా నిరోధించాలి. ఈ మధ్యన యాడ్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే దానివల్ల ఏదో డబ్బులు వస్తాయని వాళ్ళు యాడ్ బాగానే చేస్తున్నారు. దానివల్ల యువత బాగా పాడైపోతున్నారు. యువత అందరూ దీన్ని దూరంగా ఉండాలని ఎంప్లాయీగా నేను కోరుకుంటున్నాను. మార్పు రావాలి పిల్లల్లో కూడా. దాంతో పేరెంట్స్ కూడా వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించాలి. పేరెంట్స్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉంటున్నారు ఇక్కడ, మేము పేరెంట్ లాగా చూస్తున్నాం స్టూడెంట్స్. పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళని చూసుకోవాలి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కూడా. ఇలాంటి యాప్స్ అన్ని రద్దు చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అంటే చాలా వరకు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి వరకు కూడా వచ్చేసింది. అంటే వీళ్ళకి ఎలాంటి అవగాహన లేకుండానే ఈ యాప్లు ఆడి ఈ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకొని తర్వాత బాధపడుతున్నారు. దీన్ని అసలు మనం ఎలా అరికట్టగలం అంటారు? ఫస్ట్ బెట్టింగ్ అనేది క్రికెట్ నుండి స్టార్ట్ అయింది. ఈ క్రికెట్ పిచ్చిగా ఎక్కువ ఉన్నారు చాలా మంది పిల్లలు కూడా. ఏంటంటే ముందు 100 వేస్తారు, బాబాయ్ నాకు 500 వచ్చింది అంటారు. వాళ్ళు బాబు దాంట్లో మాత్రం క్రికెట్ అనేది బెట్టింగ్ అసలు మీకు తెలీదు. క్రికెట్ అనేది బెట్టింగ్ ఆడకూడదు అసలు. దీన్ని ఏంటంటే మీకు కొంతమంది మీ వీక్నెస్ చూసి ప్రోత్సహిస్తుంటారు, అందులో పడొద్దు మీరు. ఎందుకంటే క్రికెట్ ఆడేవాడు నేను కూడా, నాకు తెలుసు ఒక్క బాల్ ఒక మ్యాచ్ టర్న్, కానీ అది మీకు తెలియదు. అది బెట్టింగ్ ఆడిన వాళ్ళకి వాళ్ళకి అంత అవగాహన ఉండే చేస్తుంటారు. దాంట్లో మీకు అవగాహన లేక మీరు బెట్టింగ్లని అవన్నీ దాంట్లో ఏదో వచ్చేస్తుంది అని మీ ఫ్యామిలీ కూడా తెలియకుండా మీరు నాశనం అయిపోతుంటారు. ఫీజులు కట్టమని డబ్బులు ఇచ్చిన కూడా దాంట్లో వాడేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అవన్నీ మేము మోటివేట్ చేస్తున్నాం. ఈవేళ ఇప్పుడు మాకు మెస్ ఉంది, మెస్ ఫీజులు ఏంటి బాబాయ్ ఇలాగైంది అలాగే మనకు వచ్చి చెప్తుంటారు. నేను చాలా మందికి మోటివేట్ చేసి అలాంటి దీంట్లో దిగొద్దు, అలాంటివి అలవాటు చేసుకోవద్దు. స్టడీస్ లో ఫస్ట్ ఉండాలి, బెట్టింగ్ యాప్ లో మీరు మధ్యలో దూరొద్దు అని చెప్పి గవర్నమెంట్ కూడా దీనికి కొంచెం సీరియస్ గా తీసుకోవాలి సార్. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఏదో అరెస్ట్ చేయడం, దాని మీద బెయిల్ మీద వచ్చి మళ్ళీ మామూలు ఇవన్నీ అవుతున్నాయి. గవర్నమెంట్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే కొంచెం కంట్రోల్ అవుతుందని మా అభిప్రాయం. పేరెంట్ గా మీరైతే బెట్టింగ్ యాప్ల గురించి ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్ ని పూర్తిగా రద్దు చేయాలి, అసలు బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తేనే దీని మీద కొంత కంట్రోల్ అవుతుంది. బ్యాన్ చేయకపోతే పిల్లలు ఇంకా ఒకదానితో ఒకటి ఒక గేమ్ నుండి ఇంకో గేమ్కి వెళ్తున్నారు.
బెట్టింగ్ గేమ్ ఒకటి, తర్వాత పబ్జి గేమ్, అది చాలా ఎడిట్ అవుతున్నారు పిల్లలు. దానివల్ల నేను చాలా మట్టుగా పిల్లల్ని బాగా నేను మోటివేట్ చేసి ఆపుతున్నాను స్టూడెంట్స్ని. నేను గవర్నమెంట్ కూడా కొన్ని పబ్జి గేమ్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ పూర్తిగా రద్దు చేసి దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు యువతంతా ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు సంపాదించాలి, ఈజీ మనీతో ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనతో ఉంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈజీ మనీ బాగా అలవాటు అయిపోయిందండి ఈ మధ్య కాలంలో. సో వాళ్ళకి తెలిసి తెలియక చేస్తున్నారు, కొంతమంది తెలిసి చేస్తున్నారు. ప్రమోషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మీరు అన్నట్టు ఇదంతా జరుగుతుంది. ఇది ఆపాలంటే ముందు అసలు మీడియాలో ఇవన్నీ ఆపాలి, ప్రమోషన్స్ ఎక్కువ చేయడం. ఇందులో ఏముందో తెలుసుకుందాం అని చెప్పి అందరూ వెళ్తున్నారు, ఎరుక్కుంటున్నారు. సో ముందు వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటివన్నీ. సో ప్రమోషన్స్ ఆపాలి, వీటి గురించి తక్కువ మాట్లాడాలి. వేరే మంచి విషయాలు, యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అవి స్ప్రెడ్ చేస్తే వీటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. యూట్యూబర్స్ యూట్యూబ్లోని చాలా వరకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ చేయటం వల్లే యువతంతా దానికి అట్రాక్ట్ అయ్యి ఎలా ఉంటుంది అనేది ఒకసారి క్లిక్ చేస్తే చాలు అసలు ఎలా ఉంటుందో అని చూస్తున్నారు. చూడటం వల్ల ఇదంతా అనార్థానికి గురవుతుంది. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? సెలబ్రిటీస్ కూడా ఒక స్టెప్ తీసుకొని ఇది ఇలాంటివి ప్రమోట్ చేయకుండా ఉండాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా మనీ పే చేస్తారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఒక స్టెప్ తీసుకొని ఇలాంటివి జరగకుండా కాపాడొచ్చు. వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సోషల్ సర్వీస్ లాగే ఫీల్ అయ్యి ప్రమోట్ చేయకుండా సెల్ఫ్ గా అనుకొని ఇలాంటివి చేయకూడదు. బట్ వాళ్ళకి కూడా మనీ పే చేస్తున్నారు కాబట్టి మేబీ నేను ఇలాంటి వాటి గురించి ఎంత తక్కువ స్ప్రెడ్డింగ్, ప్రమోషన్స్ తగ్గిస్తే జనాలకి అంత బెటర్ అండి. అంటే యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరిగా ఈ బెట్టింగ్ యాప్లు అరికట్టడానికి? యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు ఇలాంటి వాటిలోకి ఎంటర్ అవ్వకూడదండి. చాలా వరకు వాళ్ళకి ఏంటంటే చిన్నతనం వల్ల తెలియకో ఇలా ఎంటర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఎక్కడైనా ఆపగలమండి. బెట్టింగ్ యాప్లు ఆడి చాలా వరకు పిల్లల్లోని పెద్దల్లోని కాదు, ఎంతో మంది యువత అంతా బెట్టింగ్ యాప్లకి అలవాటుగా మార్చుకొని చాలా వరకు డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మేము ఎలాగ చూస్తున్నామంటే ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకోండి పలానా విధంగా అని చెప్తుంటారు కదా, దాన్ని బట్టించి పిల్లలు ఆశపడిపోయి ఈ బెట్టింగ్లు కాసుకుంటారు. బెట్టింగ్ యాప్లు ఆడి కొన్ని లక్షల కోట్లు నాశనం చేసుకుంటున్నారు యువత. ఎందుకు అని ఇంత పరిస్థితి వచ్చింది? అసలు బెట్టింగ్ యాప్లు మానేస్తే బాగుంటుంది కదా. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఆడి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని చాలా బాధాకరమైనటువంటి యాప్ అండి. అది పిల్లలకి నేర్పవలసిన సంస్కారము విద్యతో పాటు సంస్కారము వినయ విధేయత లేపితే ఈ యాప్ అనేది ఆగిపోద్దండి. వాళ్ళు అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళకి దీని వలన అనేక రకమైనటువంటి కుటుంబము, తల్లిదండ్రులు రోడ్డును పడేసి విద్యార్థులేమో ఈ రోజు సర్వనాశనం అయిపోతున్నారు. వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో తీసుకువెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో రకాల బెట్టింగ్ యాప్లు వచ్చాయి. దానికి ప్రమోషన్ చేసే యూట్యూబర్స్ కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళు బెట్టింగ్ యాప్ వాడి పిల్లలు మాత్రం చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలా చూడాలంటారు? పేరెంట్స్ ముందు వాళ్ళ పిల్లల పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ నడవడిక ఏంటి మొదటి అబ్జర్వేషన్ చేసుకొని ఈ బెట్టింగ్ యాప్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీటిని అరికడితే రేపొద్దున ఫ్యూచర్ లో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. జరిగిపోయిన తర్వాత మనం ఎన్ని ఇబ్బందులు పడిన బాధపడిన ఉపయోగం లేకపోతే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ ఇబ్బందులు కాకుండా ఉండాలనుకుంటే పేరెంట్స్ కంపల్సరీ పిల్లల అబ్జర్వేషన్ లో అయితే ఉండాలని అనుకుంటున్నాం. బెట్టింగ్ యాప్స్ చూసారా, ఫస్ట్ ఒక 100 రూపీస్ పెట్టి ఆడారు అనుకోండి, వాళ్ళకి ఒక 1000 రూపీస్ వచ్చేస్తుంది ఈజీగా. ఈజీ మనీకి ఎంత దీనిగా అలవాటు పడిపోయిన పిల్లలు ఒకసారిగా మానేస్తారంటారా? ఈజీ మనీకి అలవాటు పడిపోయిన పిల్లలు అయితే మానటం చాలా కష్టం సార్. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు అరికట్టడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉంటే గానీ వీటిని అరికట్టడం చాలా కష్టం. సమాజంలో ఉంటున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల 100 రూపాయలకి కట్టి వితిన్ సెకండ్స్ లో 1000 రూపాయలు రావడం, లేకపోతే తర్వాత 2000 రావడం, తర్వాత 3000 రావడం, అలా పెరుగుతున్నప్పుడు ఒకసారి లక్షల్లో పోగొట్టుకొని వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉండటానికి కారణం పేరెంట్స్ అనేది పిల్లలకి అవేర్నెస్ ఇవ్వాలి. పేరెంట్స్ తో పాటు తెలిసిన వాళ్ళు ఎవరైనా సమాజం ఇప్పుడున్న పరిస్థితిలో బాగాలేదు, ఇవన్నీ అరికట్టాలనుకుంటే అందరూ కూడా వాటి గురించి మోటివేట్ చేసేసి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే పిల్లల్ని ఒక మంచి మార్గం నడిపించాలంటే ఫస్ట్ ప్రయారిటీ పేరెంట్స్ కంపల్సరీ స్టూడెంట్స్ పై అబ్జర్వేషన్స్ ఉండాలని అనుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో
చూసుకుంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే కుటుంబాలు కొన్ని అయితే కొన్ని సూసైడ్ చేసుకొని వాళ్ళ ఆత్మహత్యలతోని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. తల్లిదండ్రులకి చెప్పకుండా చేయకుండా ఎక్కడికో బయట దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పేరెంట్స్ చెప్పకుండా పిల్లలు ఈ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడి ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు కాబట్టి వీటిని అరికట్టడం అనేది చాలా ఇబ్బందిమైన పరిస్థితులు. కాబట్టి ఒకలో ఇద్దరు కాదండి, మొత్తం ఫ్యామిలీలు అందరూ కూడాను అంటే మనకేం జరిగింది పక్క వాళ్ళకు కూడా చూసి చూడకపోతే పక్క వాళ్ళకు కూడా ఇలాంటివి ఏవైనా జరిగినట్లే తెలిసినట్లయితే ఆ పక్క పేరెంట్స్ కూడా ఆ పేరెంట్స్ తో మాట్లాడి పిల్లలు ఇలా ఉంటున్నారు ఈ పరిస్థితులను కొద్దిగా మోటివేట్ చేసి పిల్లల్ని మంచి మార్గంలో తీసుకువెళ్తే ఇవన్నీ అరికట్టడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సడన్ గా ఇవన్నీ చేయాలనుకుంటే అందరూ కూడా కలిసి వీటి గురించి కొద్దిగా పిల్లలతో బాగా మాట్లాడగలిగితే ఇవన్నీ అరికట్టగలుగుతాం సార్. చివరిగా యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడితో స్టాప్ చేస్తే బాగుంటుందని ఏ రకంగా మీరు చెప్పాలనుకుంటున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ముందు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతే అన్ని ఫోన్స్ ఉన్నాయండి. ఒక 5 ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 6 ఉంటే 12 ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ అరికట్టాలనుకుంటే ఫ్యామిలీలో ఒక అవసర నిమిత్తం ఒక ఫోన్ వాడటమో లేకపోతే 2 వాడటం కానీ ఈ ఫోన్ల వల్ల ఎక్కువ ఇవి జరుగుతున్నాయి. వీటిని అరికట్టి ఈ ఫోన్లు అనేది కొద్దిగా అవాయిడ్ చేయగలిగితే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా మనం అరికట్టగలుగుతాం అనుకుంటున్నాం. బెట్టింగ్ యాప్స్ వాడి చాలా మంది డబ్బులు పోగొట్టుకొని లాస్ట్ కి సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇంకా బ్యాన్ చేసేస్తే గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే బాగుంటది అంటారా? గవర్నమెంట్ అయితే చాలా ముందుకు తీసుకురావాలి ఒక బెట్టింగ్ యాప్స్ ఆపడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈజీగా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది డబ్బులు అనేది. బ్యాంక్ వచ్చింది ఎప్పుడైనా బ్యాంక్ గానే పోతుంది, అది ఎప్పటికైనా మన ప్రమాదమే. సో బెట్టింగ్ యాప్స్ అనేది నేనైతే ఎంకరేజ్ చేయను. చాలా పేజెస్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాయి, కానీ అది ఆపేయడం మంచిది. అది బెట్టింగ్ యాప్స్ ఈజీ మనీ కోసం, కేవలం ఈజీ మనీ కోసమే స్టూడెంట్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి చివరగా వాళ్ళు ఆ ప్రతిఫలాన్ని ఎంత తీవ్రంగా పొందుతున్నారు అంటే ఇంట్లో పేరెంట్స్ తో పాటు వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అవునండి, చాలా బాధాకరమైన విషయం. యువత కూడా ఏమవుతుందంటే జాబ్స్ రావట్లేదు, ఇంట్లో వాళ్ళు డబ్బులు కావాలి, ఏదో విధంగా డబ్బులు సంపాదించాలని వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఈజీవే అనుకుంటున్నారు. బట్ అది కాకుండా వేరే ఏదైనా ఆప్షన్స్ తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. కష్టపడతానే ఏదైనా సరే, కష్టపడకపోతే ఈజీగా వచ్చింది ఇప్పటికైనా పోతుంది. అది ఏదైనా అవ్వచ్చు, చాలా రిస్క్ అది. బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల వచ్చే నష్టం ఏంటి మీకు ఏం తెలిసింది? అంటే నేను ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు గట్రా ఓపెన్ చేయలేదు. బట్ ఏంటంటే అది చిన్న ఎర్ర అన్నమాట. స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, దిగే కొద్ది ఇంకా పైకి అంటే ఇప్పుడు ఎలాగ గొయ్యి దొక్కుని కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పైకి రావడానికి అవ్వదు. ఈజీ మనీకి ఆశపడి బెట్టింగ్ యాప్లని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ కావచ్చు, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు వీళ్ళు ఆశతో ఎదురు చూస్తూ ఈ బెట్టింగ్ యాప్స్ కి వెళ్ళిపోతూ ఉన్నారు యువత. దాన్ని మీరు ఎలా చూస్తారు? యూత్ అందరూ ఎక్కువగా మనకి బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడిపోయి ఈజీ మనీ కోసం అందరూ చెక్ చేస్తున్నారు. దట్టు మనకి యూట్యూబర్స్ నుంచి ప్రమోషన్స్ వాళ్ళని ఇదిగా తీసుకొని కూడా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ కి బాగా బానిసలయ్యి ఈ రోజు ఎన్నో కొన్ని లక్షలు పోగొట్టుకునే మనం చూస్తున్నాము. అంటే వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే లైక్ 100 రూపాయలు వేస్తున్నారు, 1000 రూపాయలు వేస్తున్నారు, వస్తున్నాయి, ఇంకో 2000 వేస్తున్నారు, వస్తున్నాయి. స్టార్టింగ్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఆశ చూపిస్తున్నారు, మీకు ఆ ప్రమోషన్ చేస్తున్నారు.